హలో క్యూటీస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జావా బెస్టీ. మనం కార్ డ్రైవ్ చేస్తాం, బట్ ఇంజన్ ఎలా వర్క్ అవుతుందో తెలుసా? ఎగ్జాక్ట్లీ అదే కాన్సెప్ట్ జావాలో అబ్స్ట్రాక్షన్. అబ్స్ట్రాక్షన్ అంటే ఇంపార్టెంట్ డీటెయిల్స్ మాత్రమే చూపించి అన్నెసెసరీ ఇంటర్నల్ ఇంప్లిమెంటేషన్ని హైడ్ చేయడం. సింపుల్గా చెప్పాలి అంటే వాట్ టు డూ అనేది చూపిస్తుంది, బట్ హౌ టు డూ అనేది హైడ్ చేస్తుంది. రియల్ టైమ్ ఎగ్జాంపుల్గా కార్ తీసుకుందాం. మనం యాక్సిలరేటర్ ప్రెస్ చేస్తాం, కార్ మూవ్ అవుతుంది. కానీ ఇన్సైడ్ ఇంజన్లో ఏం జరుగుతుందో మనకు తెలియదు. దట్ ఈస్ అబ్స్ట్రాక్షన్. సో ద డెఫినేషన్ ఈస్ అబ్స్ట్రాక్షన్ ఈస్ హైడింగ్ అన్నెసెసరీ డీటెయిల్స్ అండ్ షోయింగ్ ఓన్లీ ఇంపార్టెంట్ ఫీచర్స్. జావాలో అబ్స్ట్రాక్షన్ని టూ వేస్గా అచీవ్ చేస్తాం. వన్ ఈజ్ అబ్స్ట్రాక్ట్ క్లాస్ అండ్ సెకండ్ వన్ ఈజ్ ఇంటర్ఫేస్. అబ్స్ట్రాక్ట్ క్లాస్ అంటే అబ్స్ట్రాక్ట్ కీవర్డ్ యూజ్ చేసి డిక్లేర్ చేయడం. It can have abstract methods with no body and normal methods with body. ఈ ఎగ్జాంపుల్లో క్లాస్ నేమ్ వచ్చి యానిమల్, బట్ మనం అబ్స్ట్రాక్ట్ అనే కీవర్డ్ని యూజ్ చేస్తాం క్లాస్లో. అండ్ ఆఫ్టర్ దట్ అబ్స్ట్రాక్ట్ వాయిడ్ సౌండ్, దిస్ ఈస్ ద మెథడ్ వితౌట్ అ బాడీ. ఆఫ్టర్ దట్ ఈట్ మెథడ్. ఇన్ ద నెక్స్ట్ లైన్ వీఆర్ ఎక్స్టెండింగ్ ద యానిమల్ క్లాస్ విత్ డాగ్ క్లాస్, సో దట్ మనం మళ్ళీ కోడ్ రైట్ చేయకుండా ఈట్ అనే మెథడ్ని డైరెక్ట్గా కాల్ చేయొచ్చు. అది ఇంటర్ఫేస్లో అయితే 100% అబ్స్ట్రాక్షన్ ఉంటుంది. ఓన్లీ మెథడ్ డిక్లేర్ చేస్తాం, మెథడ్ యొక్క బాడీ ఉండదు. ఇంటర్ఫేస్ యానిమల్, ఇన్సైడ్ ఇంటర్ఫేస్ ఇట్ ఈస్ అ మెథడ్ వితౌట్ అ బాడీ. ఆఫ్టర్ దిస్ లైన్ వీఆర్ యూజింగ్ ఇంప్లిమెంట్స్ కీవర్డ్. Implements keyword is used to acquire the properties of one interface to the another interface. So we are using implements here. After the class dog implements animal, inside it is a method. మనం అబ్స్ట్రాక్షన్ని ఎందుకు యూజ్ చేస్తామంటే కోడ్ కాంప్లెక్సిటీని రెడ్యూస్ చేయడానికి, సెక్యూరిటీని ఇంప్రూవ్ చేయడానికి, ఓన్లీ రిక్వైర్డ్ డీటెయిల్స్ చూపించడానికి. సో రిమెంబర్, హైడ్ ద కాంప్లెక్సిటీ, షో ద ఫంక్షనాలిటీ. దట్స్ అబ్స్ట్రాక్షన్ ఇన్ జావా. ఓకే, థ్యాంక్ యూ. డూ లైక్, షేర్ అండ్ ఫాలో టు జావా బెస్టీ. మళ్ళీ రేపు వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్, బై బాయ్.